Hi everyone, good morning. హాయ్ అన్న. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్టర్డే ఫామ్ వ్యాలిడేషన్లో? ఎస్టర్డే క్లాస్ ఫామ్ వ్యాలిడేషన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్? అదే కరెక్ట్గానే వచ్చాయా? ఎవరు రిప్లై ఎవరు? కరెక్ట్గా ఎస్ అన్న. వచ్చాయి లేదా? వచ్చింది సార్. ఏం పొద్దున్నే పొద్దున్నే బతుకమ్మా మీకు. ఓకే, సో నో డౌట్స్. నో సార్. ఓకే, సో ఇవాళ క్లాస్లో వచ్చేసి రియాక్ట్ ఫామ్ వ్యాలిడేషన్ గురించి చూద్దాం. అదేవిధంగా ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా ఇవాళ అయిపోద్ది. ఓకే, సో రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్. సో జనరల్గా టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్లో మనం ఏం చేసామంటే ఒక్కొక్క ఒక్కొక్క వాల్యూని మనం గెట్ చేసుకుంటూ అంటే ఆబ్జెక్ట్కి బైండింగ్ చేసుకుంటూ ఇలా ఇచ్చాం. ఒక్కొక్క వాల్యూకి మనకు ఆబ్జెక్ట్ బైండ్ చేసుకుంటూ ఇలా ఇచ్చాం. ఎప్పుడైతే నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తానో ఏమవుతుందంటే ఈ డేటా మొత్తం ఒక ఆబ్జెక్ట్ లెక్క వస్తుంది. మనకు డేటా మొత్తం ఆబ్జెక్ట్ లెక్క వస్తుంది. ఇక్కడ ఏం చేసామంటే ఒక బటన్కి మనం జస్ట్ క్లిక్ అనే ఈవెంట్ తీసుకున్నాం. అదేవిధంగా ఫామ్లో సబ్మిట్ అనే ఈవెంట్ కూడా ఉంది అనమాట. సో అది కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఫామ్కి నేను ఏం చేస్తున్నా అంటే సబ్మిట్ అనేసి ఈవెంట్ చేస్తున్నాను. సబ్మిట్ ఈవెంట్ ఈక్వల్ టు లాగిన్ అని రాస్తున్నాం. లాగిన్. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ ఇస్తున్నాం అంటే కంపల్సరీ ఇక్కడ మీరు టైప్ సబ్మిట్ అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ సబ్మిట్ ఇస్తున్నాడు, ఇక్కడ టైప్ సబ్మిట్ అని పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లాగిన్ మెథడ్ని వచ్చేసి నేను కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాను. ఇలా ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎప్పుడైనా ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే డేటా మొత్తం మనకు గెట్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనం చేసేది ఏంటంటే రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్. రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాప్ మాడ్యూల్లో రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేశారా లేదు చూడాలి. యాప్ మాడ్యూల్లో టీఎస్ ఫైల్. సో ఇక్కడ మనకి ఎస్టర్డేనే మనకి అంటే ఇంక్లూడ్ చేసాం. ఇది ఉంటేనే మీరు చేయగలరు, లేకపోతే చేయలేరు. ఇప్పుడు మనము బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ మొత్తం మనకి గెట్ అవ్వాలి. అలా అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫామ్కి మనం ఒక ప్రాపర్టీ బైండింగ్ రాస్తున్న ఫామ్ గ్రూప్ అనమాట. ఇట్స్ ఏ ఫామ్ గ్రూప్. ఇక్కడ నేను ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నా. ఫామ్ గ్రూప్ ఈక్వల్ టు సపోజ్ డేటా అని తీసుకుంటున్నా. ఫామ్ గ్రూప్ ఈక్వల్ టు డేటా. ఇట్స్ ఏ వన్ వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది ఇక్కడ ఉండే వాల్యూస్ యొక్క స్టోరేజ్ లాగా అనమాట. అంటే ఈ వేరియబుల్లో స్టోర్ అవుతాయి. ఇక్కడ ఉండే ఎన్ని ఫీల్డ్స్ అయినా ఉన్నాయి. ఇక్కడ 2 ఫీల్డ్స్ ఉన్నాయి అంతే. అదే రిజిస్ట్రేషన్ ఫామ్లో 5 ఫీల్డ్స్ ఉన్నాయి. దానికైనా సరే మనం ఇలాగే రాసుకోవచ్చు. ఇప్పుడు డేటాను రాస్తున్నా. ఇప్పుడు ఈ డేటాను మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ మనకు డేటా కోలన్ ఎనీ టైప్ అని రాస్తున్నా ఈక్వల్ టు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ మొత్తాన్ని ఈ ఫామ్ గ్రూప్లోకి మెన్షన్ చేయాలి. ఇక్కడ ఉండే వాల్యూస్ మొత్తాన్ని ఫామ్ గ్రూప్లో మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నా. న్యూ అనే కీవర్డ్ ద్వారా ఫామ్ గ్రూప్ అనమాట సిరీస్. ఇలా సెలెక్ట్ చేసుకోగానే మనకి ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఇంపోర్ట్ కూడా అయిపోద్ది మనకు. సిరీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా సిరీస్ ఇది ఇంపోర్ట్ అయింది. యాంగులర్ ఫామ్స్ అనమాట. ఫామ్స్లో ఉండే ఒక మెథడ్ ఇది. ఓకే, ఒక క్లాస్ అనుకోండి. ఈ ఫామ్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ లోపల ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సిరీస్ లైక్ దిస్. ఫామ్ గ్రూప్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్లో ఇలా ఒక వాల్యూస్ తీసుకుంటున్నాను. ఈ ఆబ్జెక్ట్లో మనకు ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో రాయాలి. ఇక ప్రాపర్టీ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఉండేది ఈమెయిల్ ఉంది అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడికి డేటా రావాలంటే అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంటర్ చేసిన డేటా ఇక్కడికి రావాలి అంటే వి టేక్ ఇట్ యాజ్ ఏ న్యూ ఫామ్ కంట్రోల్ అనమాట. న్యూ ఫామ్ కంట్రోల్. ఈ ఫామ్ కంట్రోల్ అనేది యాక్ట్ యాజ్ ఏ 2 వే బైండింగ్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను ఇనిషియల్గా నేను ఏం చేస్తున్నా అంటే islander@gmail.com ఇస్తున్నా. ఇక్కడ ఉండే డేటా మన ఫ్రంట్ ఎండ్లో కనిపించాలి. ఇక్కడ కనిపించాలంటే ఇక్కడ ఈమెయిల్లో ఫామ్ కంట్రోల్ నేమ్ అనమాట. ఇట్స్ ఏ ఫామ్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనం బైండ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ని ఇక్కడికి బైండ్ చేస్తాం.
ఓకే, నా సీరీస్ అవుట్పుట్ లాగిన్కి వెళ్తున్నా islander@gmail.com. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైనా సరే డేటా మనం మార్చినా islander123@gmail.com ఇక్కడ మార్చినా ఇక్కడ బైండ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫామ్ కంట్రోల్ అనేది యాక్ట్ యాజ్ ఏ 2-way బైండింగ్. ఈ ఈమెయిల్ అనేది ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో కనిపించాలంటే ఇక్కడ మనం ఫామ్ కంట్రోల్ నేమ్ అనే అట్రిబ్యూట్ని తీసుకుంటాం. దీంట్లో వేరియబుల్ ఇస్తాం మనం. ఓకే, క్లియర్? నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఈ పాస్వర్డ్ కూడా అలాగే చేయాలి. పాస్వర్డ్ కూడా మనకి ఇది ఆబ్జెక్ట్ కావాలి, కామా, నెక్స్ట్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ని కూడా మనకు న్యూ ఫామ్ కంట్రోల్, ఈ ఫామ్ కంట్రోల్లో మనకి ఏదో ఒకటి 1 2 3 అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ బైండ్ అవ్వాలనుకుంటే సేమ్ లైక్ ఫామ్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్. సిరీస్ అవుట్పుట్ చూడండి 1 2. ఓకే, బట్ నాకు టీఎస్లో ఉండే డేటా ఇక్కడ కావాల్సింది, ఇక్కడున్న డేటా టీఎస్లోకి కావాలి. ఇక్కడున్న డేటా టీఎస్లోకి కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎంటీ చేస్తున్నా. ఇక్కడ ఎంటీ చేస్తున్నా, ఇక్కడ ఎంటీ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఇది డేటా అనమాట మనకు. సో మనకి ఇక్కడ పబ్లిక్ అని పెట్టుకుందాం, పబ్లిక్, మనకు ప్రాబ్లం లేకుండా పబ్లిక్. ఇప్పుడు మనకి ఇక్కడ కన్సోల్లో చెక్ చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగాఫ్. ఇక్కడ అవుట్ సైడ్లో ఉన్న వేరియబుల్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో ఆర్ మెథడ్లో యూజ్ చేసుకోవాలనుకుంటే వి యూస్ దిస్ కీవర్డ్, దిస్ డాట్ డేటా, దిస్ డాట్ డేటా. నో సిరీస్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా, కంట్రోల్, సో కాల్ కన్సోల్. నా సిరీస్ ఇప్పుడు మనకి లాగిన్ క్లిక్ చేస్తున్నా. నా సిరీస్ ఫామ్ గ్రూప్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. ఇదే ఆబ్జెక్ట్ మనకి, ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మొత్తం గెట్ అయింది. బట్ ఆ ఆబ్జెక్ట్లో మనకు కావాల్సిన వాల్యూస్ అనేది దీంట్లోనే ఉంటాయి. మనం ఎంటర్ చేసిన వాల్యూస్ దీంట్లోనే ఉంటాయి. ఆ వాల్యూస్ని మనం గెట్ చేయాలి. ఆ వాల్యూస్ ఎక్కడ గెట్ చేయాలంటే కొద్దిగా డౌన్కి వచ్చాక మీకు 1 minute చూడండి, వాల్యూ అనేసి చూడండి, వాల్యూ, ఈ వాల్యూ అనమాట. ఈ వాల్యూలో మనకి ఈమెయిల్ పాస్వర్డ్ గెట్ అవుతుంది చూడండి, వాల్యూలో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ గెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయలేదు, నేను జస్ట్ జనరల్గా ఎంటీగానే నేను సబ్మిట్ చేసింది. ఇప్పుడు నేను ఐలాండ్ శంకర్ అండ్ 1 2 3 అని సబ్మిట్ చేస్తాను. ఇదంతా ఎరేజ్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు లాగిన్ చేశాను, లాగిన్ చేయగానే మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్లో మనం చూడండి, ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో ఇవన్నీ ప్రాపర్టీస్, కంట్రోల్స్, ఎర్రర్స్, ఈవెంట్స్, పిస్టన్, రియాక్టివ్, ఇవన్నీ మనకి ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట. ఈ ప్రాపర్టీలో మనకు వాల్యూ అనే అట్రిబ్యూట్ మనం గెట్ చేయాలి. వాల్యూని అంటే వాల్యూ అనే ప్రాపర్టీని గెట్ చేయాలి. వాల్యూలో ఏమో చూడండి, ఇట్స్ ఆబ్జెక్ట్, మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు మనకు డేటా డాట్ వాల్యూ, డేటా డాట్ వాల్యూ. ఇప్పుడు దిస్ డాట్ డేటా అనేది మొత్తం ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూని గెట్ చేయాలంటే డాట్ వాల్యూ అనమాట. నా సిరీస్ అవుట్పుట్ ఇప్పుడు మనకు ఇది లాగిన్ క్లిక్ చేసినా మనకు చూడండి, ఈమెయిల్, పాస్వర్డ్, లైక్ దిస్. నౌ ఇక్కడ మనకి ఐలాండ్ శంకర్ అండ్ 1 2 3 ఇస్తున్నా, జస్ట్ లాగిన్ చేస్తున్నా. నౌ సీస్ ఇట్ విల్ గెట్ ద డేటా. ఇప్పుడు మనకు ఈ డేటా ఎంటర్ చేయకుండా లాగిన్ క్లిక్ చేస్తే ఎంటీ డేటా వస్తుంది. బట్ నాకు మీరు డేటాని ఏమి ఎంటర్ చేయకుండా మనం లాగిన్ చేశామంటే ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని ఎర్రర్ టైప్ మనకు కావాలి, ఎర్రర్ లాగ్ మనకు కావాలి. ఇలా ఎర్రర్స్ కావాలనుకుంటే ఫస్ట్ మనకు ఏ ఫీల్డ్స్ మనకు రిక్వైర్డ్ అని చెప్పాలి. ఈ 2 ఫీల్డ్స్ మనకి రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ మనకు వ్యాలిడేటర్స్ అనేసి ఉంది. వ్యాలిడేటర్స్ అనేది మనకు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, యాంగులర్ ఫామ్ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతుంది. వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ అనమాట. వ్యాలిడేటర్స్ అనే మెథడ్లో మనకి రిక్వైర్డ్ అనే మెథడ్, వ్యాలిడేటర్స్లో రిక్వైర్డ్ అనే మెథడ్ మనకు ఈ ఫీల్డ్ మనకి ఇంపార్టెంట్ అని మనం చెప్తుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్, ఈ 2 ఫీల్డ్స్ మనకు మ్యాండేటరీ, మీరు ఎంటర్ చేయాలనేసి కంపల్సరీ మీరు ఎంటర్ చేయాలనేసి దాని మీనింగ్. ఇప్పుడు ఎప్పుడు మనకి ఎర్రర్స్ కనపడాలి అంటే ఎప్పుడైతే మనం ఫామ్ని క్లిక్ చేస్తామో ఇక్కడ ఇన్పుట్లో డేటా మీరు ఎంటర్ చేయకుండా ఉంటే ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు అండ్ ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాని సబ్మిట్ చేయనప్పుడు మాత్రమే మనకి ఎర్రర్ కనిపించాలి. అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, అంటే సబ్మిట్ చేశారా లేదా చెక్ చేసుకోవడానికి.
పబ్లిక్ సబ్మిట్. ఇనిషియల్గా నేను ఏం చేస్తున్నా అంటే బులియన్ వాల్యూ ఇస్తున్నా. బులియన్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఫాల్స్ ఇస్తున్నా, అంటే సబ్మిట్ చేయలేదని, జనరల్గా సబ్మిట్ చేయలేదని సబ్మిట్ వాల్యూ. ఓకే, ఈ సబ్మిట్ వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే లాగిన్ క్లిక్ చేసినప్పుడు దిస్ డాట్ సబ్మిట్ ఈక్వల్ టు ట్రూ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ ఏంటంటే సబ్మిటెడ్ కావాలంటే సబ్మిటెడ్ అని రాసుకుందాం. సబ్మిటెడ్ అంటే ఇది ఒక ఇనిషియల్గా నేను తీసుకుంటే వాల్యూ, అంటే మనము సబ్మిట్ చేస్తున్నామా లేదా అనేసి ఈ వాల్యూ ట్రూ అయినప్పుడు సబ్మిట్ అయినట్టు అనమాట. ఇప్పుడు మనకు ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో మీరు డేటా ఎంటర్ చేయకపోతే, ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో డేటా మీరు ఎంటర్ చేయకపోతే దానికన్నా ముందు మీరు ఏం చేద్దంటే రిక్వైర్డ్ అని పెట్టుకోండి. రెండిటికి రిక్వైర్డ్ అని పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఏ ఫామ్లో అయినా సరే మీరు రిక్వైర్డ్ అని పెట్టుకోవడం మెయిన్ మ్యాండేటరీ. ఇప్పుడు మనకి ఒక కస్టమ్ మెథడ్ని క్రియేట్ చేసుకున్నాం. కస్టమ్ మెథడ్ ఎందుకోసం అంటే మనం డేటా ఎంటర్ చేశామా లేదా, ఆ ఇన్పుట్ ఫీల్డ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఇక్కడ మనకు ఒక మెథడ్ గెట్ అనే మెథడ్ ద్వారా మనకి గెట్ ఏదో ఒక మెథడ్ మన చాయిస్, అది ఒక మెథడ్ నేను క్రియేట్ చేస్తున్నా. ఈ మెథడ్లో రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ దిస్ డాట్ ఇక్కడ మనకున్న డేటా డాట్ దిస్ డేటా డాట్ కంట్రోల్స్ అనమాట. సరే 1 మినిట్ అండి. ఎస్, కంట్రోల్స్. అంటే ఇది ఏమవుతుందంటే ఈ ఫామ్ అనే మెథడ్ని ఎక్కడైతే యూజ్ చేస్తామో అది కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఈ కంట్రోల్స్ బట్టి మనకు తెలుస్తుంది. ఈ కంట్రోల్స్ ఏం చేస్తుందంటే ఈ ఈమెయిల్ ఐడి, ఈ పాస్వర్డ్, దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే మనకు, అంటే ఈమెయిల్ కావచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా మొబైల్ నెంబర్ అవ్వచ్చు, ఎఫ్ నేమ్ అవ్వచ్చు, ఎల్ నేమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ డేటా మీరు పర్ఫెక్ట్గా ఈ వ్యాలిడేటర్స్కి మనకు అనుగుణంగా వర్క్ అవుతుందా లేదనేసి ఈ కంట్రోల్స్ అనేది గెట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎంటర్ చేయలేదనుకోండి, ఎర్రర్స్ అనేది రిటర్న్ అవుతాయి. ఇక్కడ మనకి ఈమెయిల్ని గెట్ చేయాలంటే ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనకి ఈమెయిల్ని గెట్ చేసుకోవచ్చు. సో జనరల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఎర్రర్ మెసేజ్ రాస్తున్నాను, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. చూడండి, పారాగ్రాఫ్ ఎంటర్ ఈమెయిల్ అంటున్నా, ఎంటర్ ఈమెయిల్. ఈ ఎర్రర్ మెసేజ్ ఎప్పుడు చూపించాలి అంటే చూడండి, సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ నేమ్ రాద్దాం, క్లాస్ టెక్స్ట్ డేంజర్ ఎఫ్డబ్ల్యూ బోల్డ్ ఇలా. ఇప్పుడు ఈ వాల్యూ ఎప్పుడు కనిపించాలంటే మనకు బటన్ని సబ్మిట్ చేయాలి, అంటే బటన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ బటన్ని సబ్మిట్ చేయాలి, ఈ ఇన్పుట్ ఎంటీగా ఉండాలి. బటన్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఇన్పుట్ ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది రిటర్న్ అవ్వాలి. దానికోసం స్టార్ ఎన్జీ ఇఫ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు సబ్మిటెడ్ అండ్ ఇక్కడ మనం ఫామ్ అని రాసాం కదా, ఫామ్ డాట్ ఈమెయిల్ డాట్, అంటే ఇక్కడ ఉన్న ఈమెయిల్ డాట్ ఇక్కడ తీసుకున్న వేరియబుల్ అన్నమాట, ఈమెయిల్ డాట్ ఎర్రర్ అన్నమాట. సీస్ అంటే ఇదేంటంటే కండిషన్ సబ్మిటెడ్ అండ్ ఫామ్ డాట్ ఈమెయిల్ డాట్ ఎర్రర్. దీనిలో ఏ డేటా మీరు ఎంటర్ చేయకుండా ఉంటే దాని మీనింగ్ అనమాట. ఫామ్ డాట్ ఈమెయిల్ డాట్ ఎర్రర్ అంటే ఏ డేటా మీరు ఎంటర్ చేయలేదని దాని మీనింగ్. నాట్ ఎర్రర్, ఇట్స్ ఎర్రర్స్. సబ్మిటెడ్ అండ్ ఫామ్ డాట్ ఈమెయిల్ డాట్ ఎర్రర్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది కండిషన్ క్వశ్చన్ మార్క్ రాస్తున్నా, ఇట్స్ ఏ టెర్నరీ ఆపరేటర్ రాస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఇక్కడ ఇఫ్ బదులు మనకి ఏం చేయొచ్చు అంటే ఇదే రాద్దండి. జస్ట్ ఈ కండిషన్ చూడండి, ఎన్జీ ఇఫ్ సబ్మిటెడ్ అండ్ ఫామ్ డాట్ ఈమెయిల్ డాట్ ఎర్రర్స్. ఈ ఫామ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న డేటాలో మీకు ఏదైనా సరే ఎర్రర్స్ ఉన్నాయా అనేసి ఇది రిటర్న్ అవుతుంది. కంట్రోల్స్ అంటున్నాం కదా దీంట్లో. ఈ ఈమెయిల్ చెక్ చేయాలంటే ఇక్కడ రాసిన వాల్యూ ఫామ్ డాట్ ఈమెయిల్ డాట్ ఎర్రర్స్ అనమాట. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు మాత్రం ఈమెయిల్ వస్తుంది. నోసీస్ ఎప్పుడు బటన్ సబ్మిట్ చేసినప్పుడు ఎర్రర్స్ నోసీస్ ఎంటర్ ఈమెయిల్. అదేవిధంగా సేమ్ ఇదే వాల్యూ ఇక్కడ పాస్వర్డ్కి. ఇక్కడ ఏం చేస్తున్నాం, సబ్మిటెడ్ పాస్వర్డ్ ఇక్కడ మనకు ఎంటర్ పాస్వర్డ్. నో సీ దిస్
2 వాల్యూస్ మీరు సబ్మిట్ చేస్తున్నారు, బట్ 2 వాల్యూస్ మనకి ఇలా వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇంకా దీనికి ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకో కండిషన్ రాస్తున్నా చూడండి. ఇన్పుట్‌కి కండిషన్ రాస్తున్నా చూడండి. ఇన్పుట్‌కి. ఇక్కడ నేను జనరల్‌గా నేనేం చేస్తున్నా అంటే ఈ క్లాస్ వచ్చేసి మనకు బార్డర్ డేంజర్ అని రాస్తున్నా. జనరల్‌గా మనం చూద్దాం. బార్డర్ డేంజర్ ఇస్తే ఏమొస్తది? ఇలా వస్తుంది చూడండి. బార్డర్ డేంజర్ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా వస్తే బావుంటది. సో, ఎంటర్ పాస్వర్డ్ ఇలా వస్తే బావుంటది. ఇప్పుడు ఈ 2 క్లాసెస్ వచ్చేసి మనకు డైనమిక్‌గా అప్లై అవ్వాలి. డైనమిక్‌గా అప్లై అవ్వాలనుకుంటే ఇట్స్ ఎ ఎన్‌జీ క్లాస్ అనమాట. ఇట్స్ ఎ ఎన్‌జీ క్లాస్. ఇప్పుడు ఎన్‌జీ క్లాస్ ఎలా రాస్తున్నా అంటే స్క్వేర్ బ్రాకెట్ ఎన్‌జీ క్లాస్. ఇక్కడ మనకు సబ్మిటెడ్ అండ్ ఫార్మ్ డాట్ పాస్వర్డ్ డాట్ ఎర్రర్స్ క్వెషన్ మార్క్. ఇది ట్రూ అయితే మనకు కావాల్సిన క్లాస్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. సింగిల్ వాల్యూ ఇస్తున్నా. బార్డర్ అండ్ బార్డర్ డేంజర్. మళ్ళీ కోలన్ ఇట్స్ ఎంప్టీ. ఇది అబ్జర్వ్ చేయండి. ఇట్స్ ఎ కండిషన్ అన్నమాట ఇది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ వస్తది. బార్డర్ డేంజర్ వస్తది. కండిషన్ ఫెయిల్ అయితే ఈ వాల్యూ వస్తది. ఇది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ వాల్యూ వస్తది. లేదనుకుంటే సెకండ్ వాల్యూ వస్తది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే క్లాస్ నేమ్ ఇస్తున్నా. బార్డర్ డేంజర్ అనేసి ఇట్స్ ఏ క్లాస్ నేమ్స్ అనమాట. ఈ క్లాస్ నేమ్ డైరెక్ట్‌గా ఎళ్ళేసి ఈ క్లాస్‌లోకి ఎళ్తది. కావాలంటే చూడండి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఎలాగైతే ఎన్‌జీ క్లాస్‌ని అప్లై చేశామో అదే విధంగా మనం ఇక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు. ఇన్పుట్ ఎలిమెంట్‌కి నేను అప్లై చేస్తున్నా. మాకి ఈమెయిల్ డాట్ ఎర్రర్. ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్. సేమ్ అదే విధంగా మనం జనరల్‌గా ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏ వాల్యూస్ అయితే మనకు వాలిడేషన్ అవ్వాలో అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. బట్ మనకి ఎప్పుడైనా సరే ఏ బటన్ అయినా సరే మనకు ఈ డేటా మొత్తం ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఈ బటన్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేయాలనుకుంటే ఈ ఫార్మ్‌కు ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకోండి. #reg ఫార్మ్ అని తీసుకుంటున్నా. ఈక్వల్ టు ఎన్‌జీ ఫార్మ్. ఎన్‌జీ ఫార్మ్ అనేది మనకు ఈ ఫార్మ్ యొక్క కంట్రోల్ మొత్తాన్ని ఈ ఆర్‌జీ ఫార్మ్‌కి ఇస్తది. ఈ ఆర్‌జీ ఫార్మ్ అనేది మనకు ఇన్‌వాలిడ్, వాలిడ్ అనే దాన్ని బట్టి ఉంటది. సో, యెస్టర్‌డే క్లాస్ మీరు ప్రాక్టీస్ చేసుంటే ఇప్పుడు నేను రాసేది మీకు అర్థమైతది. డిజేబుల్డ్. సో, పారాగ్రాఫ్ రాస్తాను నేను. ఇక్కడ డిజేబుల్డ్ ఇట్స్ ఏ వాల్యూ. ఆర్‌ఈజీ ఫార్మ్ డాట్ ఇన్వాలిడ్ అయినప్పుడల్లా డిజేబుల్ ట్రూ అవుతూ ఉంటుంది. అదే ఎనేబుల్కి అవుతుందంటే మనకు ఎనేబుల్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు మనకి డేటాని ఎంటర్ చేస్తున్నా. 1 2 3 లాగిన్. ఇప్పుడు డేటా గెట్ అయింటుంది మనకు. సో, ఇలా మనకు రియాక్ట్ ఫార్మ్ వాలిడేషన్లో ఒకేసారి మనకి డేటాని మనం గెట్ చేసుకోవడానికి మనకి యూజ్ చేస్తాం. సో, ఇందాక టెంప్లెట్ డ్రివెన్ వాలిడేషన్లో కూడా సేమ్ మెథడే. బట్ ఇక్కడ చూడండి మనకు ఎక్కడైనా సరే ఇదే మెథడ్‌లో మనం ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు డేటా ఎంటర్ చేస్తున్నా. మనకి ఇక్కడ జస్ట్ ఫోకస్ చేసి రాకపోతే టెంప్లెట్ డ్రివెన్ వాలిడేషన్ మనం చేస్తాం. ఇట్లా ఫోకస్ చేసి మనకి ఏదైనా ఎర్రర్ టచ్ చేయకపోతే మనకు టెంప్లెట్ డ్రివెన్ వాలిడేషన్ చేస్తాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే జనరల్‌గా ఇది డిఫరెంట్ అనమాట మనకి. ఓకే. ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేశాను అంతే. ఇప్పుడు మనకు ఈ డేటా మీరు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతది. ఎనేబుల్ అయిన తర్వాత మనకు గెట్ అవుతుంది. ఓకే. సో, ఇన్ కేస్ దీనికి మీరు ఇంకా ఏమన్నా నీట్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే చాట్ జీపీటీకి వెళ్ళండి. జస్ట్ రియాక్ట్ ఫార్మ్ వాలిడేషన్ ఇన్ యాంగులర్. సో, రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి. రిజిస్టర్ ఫామ్. సో, రిజిస్ట్రేషన్ ఫామ్ మీద మీరు చేయండి. ఓకే. నేను ఇక్కడ శాంపుల్ చూపిస్తాను. ఏమేమి ఎలా ఇచ్చారు ఏంటి అనేసి ఉంటుంది చూడండి. ఫస్ట్ మాడ్యూల్‌లో మనకు రియాక్ట్ ఫార్మ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేశారు. దాన్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ సెక్షన్‌లో ఇచ్చేయాలి మీరు. ఫస్ట్ స్టెప్ మాడ్యూల్‌లో. నెక్స్ట్ మనకు ఒక ఫార్మ్‌ని క్రియేట్ చేశారు. ఫార్మ్‌లో మనకి హెచ్టీఎంఎల్ గ్రూప్
ఇక్కడ ఎన్జీ సబ్మిట్ ఇచ్చారు. సో ఎన్జీ సబ్మిట్ కానీ సబ్మిట్ కానీ ఏదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. సో అది మీ చాయిస్. అంటే ఇది ఏంటంటే ఫామ్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ మనకు ఈ కేసులో మనకు యూజర్ నేమ్ ఇచ్చారు, ఈమెయిల్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చారు. ఇవన్నీ డిజేబుల్ రిజిస్ట్రేషన్ డాట్ ఇన్వాలిడ్. రిజిస్ట్రేషన్ డాట్ ఇన్వాలిడ్ అంటే మనకు ఇక్కడ ఒక నేమ్. సో దీన్ని బట్టి కూడా మనం రాయొచ్చు. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇన్వాలిడ్. దీనికి కూడా ఇలాగే రాసుకోవచ్చు అండి. సో మనకు రెఫరెన్స్ వేరియబుల్ తీసుకోకుండా రిజిస్ట్రేషన్ ఫామ్ ఇన్వాలిడ్. ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ డేటా డాట్ ఇన్వాలిడ్ దీన్ని బేస్ చేసుకొని ఇది రాసిన దాంట్లో డేటా డాట్ ఇన్వాలిడ్ అని చూద్దాం ఒకసారి. యా, దిస్ ఆల్సో వర్కింగ్. ఓకే, ఇలా కూడా మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు డేటా తీసేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను. రెఫరెన్స్ వేరియబుల్ అవసరం లేదండి. దీన్ని బేస్ చేసుకొని మనకు వస్తుంది. ఇదే ఫామ్ కంట్రోల్లో డేటా ఉంది. ఈ డేటాని బేస్ చేసుకొని మనం ఈ కంట్రోల్ చేసుకోవచ్చు. సో డేటా డాట్ ఇన్వాలిడ్ ఆ వాల్యూని దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. డేటా డాట్ ఇన్వాలిడ్ అయినప్పుడు డిజేబుల్డ్. నౌ ఈ కేసులో మనం చూడండి, జస్ట్ ఇన్వాలిడ్ ఉంది. జస్ట్ నేను ఏదైనా టైప్ చేసి నెక్స్ట్ డేటాని తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు కాదు 1 2 3 జస్ట్ మనకి లాగిన్ చేస్తున్నాం. సో మనకి డేటా ఏమైనా తీసేసినప్పుడు డేటా తీసేస్తుంటే ఇలా ఎర్రర్ మెసేజ్. ఓకే, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూసారనుకుంటే మనం ఎలా చేస్తున్నాం ఏంటంటే సో క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మనకు గెట్ మెథడ్ ద్వారా పాస్వర్డ్ని గెట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను మెథడ్ ఏంటంటే ఇన్వాలిడ్, ఎర్రర్స్ డాట్ రిక్వైర్డ్ ఇవన్నీ ఇక్కడే రాశారు. నేను ఒక సపరేట్ మెథడ్ తీసుకుని ఆ మెథడ్ ద్వారా మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఒక్కొక్కరు ఒక విధంగా ఇస్తారు. సో మనం అన్ని చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. డిఫరెంట్ మెథడ్స్ కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి. ఇక్కడ ఇచ్చేది ఒకే మెథడ్ ఇస్తుంది. మీరు ఏదైనా డిఫరెంట్ మెథడ్స్ మీకు కావాలనుకుంటే గూగుల్లో రెఫర్ చేయండి. దానికి కావాల్సినది ఏదైనా సరే మీకు సెర్చ్ అవుతుంది. ఫస్ట్ నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ తర్వాత డిఫరెంట్ మెథడ్స్ని మీరు ఫాలో అవ్వండి. నేను లాగిన్ మీద చేశాను రియాక్ట్ ఫామ్ వ్యాలిడేషన్. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ ఎంక్వైరీ ఫామ్ కానీ వాటి మీద చేయడానికి ట్రై చేయండి. ఓకే, క్లియర్ అప్ నౌ? క్లియర్? Yes, Anna. నెక్స్ట్ మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్ ఫామ్ మనం చేసాం. రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది, లాగిన్ ఫామ్ అయిపోయింది. అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ మనం యూజ్ చేసుకుని ఏం చేసామంటే ఇక్కడ మనకి ఇది రిజిస్టర్ ఫామ్ అనుకోండి. రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, నెక్స్ట్ రిజిస్టర్ బటన్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఫామ్లో మనకు డేటాను మనం ఫిల్ చేస్తాం. డేటాను ఫిల్ చేసి ఎప్పుడైతే రిజిస్టర్ని క్లిక్ చేయగానే జస్ట్ ఈ డేటాను గెట్ చేసి చూపిస్తున్నాం అంతే ఇంతవరకు. ఇప్పుడు నాకు ఈ డేటాను ఎక్కడో చోట స్టోర్ చేయాలనుకుంటున్నా. ఎక్కడైనా సరే స్టోర్ చేయాలంటే ఇన్ ద డేటాబేస్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు స్టోర్ ఉండాలంటే ఇప్పుడు డేటాబేస్లో మనకు స్టోర్ చేసుకోవాలంటే బ్యాక్ అండ్ టెక్నాలజీ మీరు నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్లో నేను చెప్పాను. ఏం చెప్పానంటే ఇక్కడ వచ్చిన డేటా మొత్తాన్ని ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీ తీసుకొని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి ఏదైనా డేటా కావాలంటే ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీనే గెట్ చేస్తుంది. ఇన్ కేస్ బ్యాక్ అండ్ టెక్నాలజీలో స్టోర్ చేసిన డేటా అప్డేట్ చేయాలన్నా అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు, రీడ్ చేయాలన్నా రీడ్ చేయొచ్చు, క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. ఇదంతా మొత్తం చేసేదంతా ఇట్స్ ఏ బ్యాక్ అండ్ టెక్నాలజీ. కర్డ్ ఆపరేషన్ చేస్తుంది. కర్డ్ ఆర్ స్క్రడ్ కూడా అంటారు. క్రడ్ ఆర్ కర్డ్, CURD ఆర్ క్రడ్, CRUD క్రడ్ ఎలా అయినా అనొచ్చు. C ఫర్ క్రియేట్, U ఫర్ అప్డేట్, R ఫర్ రీడ్, D ఫర్ డెలీట్. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తం స్టోర్ అవ్వడం. ఇట్స్ ఏ క్రియేట్ అనమాట, యాడ్ అవ్వడం అనమాట. క్రియేట్ మనం యాడ్ కూడా అంటాం. యాడ్ అవ్వడం, ఒక న్యూ రికార్డ్ యాడ్ అవ్వడం. అండ్ అదేవిధంగా
ఆల్రెడీ అప్డేట్ అయిన రికార్డ్ని మనం గెట్ చేయాలంటే గెట్, ఇట్స్ ఏ రీడ్ అంటాం, రీడ్. నెక్స్ట్ అదేవిధంగా దాన్ని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ని మనకు ఎడిట్ కూడా అంటాం. అండ్ అదేవిధంగా దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్నే మనకు డెలీట్. ఇలా మనం క్రియేట్ చేసిన రికార్డ్స్ని అప్డేట్ చేయడం, గెట్ చేసుకోవడం, రిమూవ్ చేయడం, క్రియేట్ చేయడం, ఈ ఆపరేషన్ చేసేది ఓన్లీ బ్యాక్ అండ్ టెక్నాలజీ. బట్ వీఆర్ ద ఫ్రంట్ అండ్ డెవలపర్స్. ఇప్పుడు డెవలపర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం ఈ బ్యాక్ అండ్ డెవలపర్ ఏం చేస్తాడు అంటే ఏపీఐస్గా క్రియేట్ చేస్తాడు. ఏపీఐస్ నథింగ్ బట్ యూఆర్ఎల్స్ అనమాట. యూఆర్ఎల్స్గా క్రియేట్ చేసి ఆ యూఆర్ఎల్స్నే ఏపీఐస్ అంటాం. ఈ ఏపీఐస్ని ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఇస్తాడు. సో మీరు ఏదైనా ఈ ఆపరేషన్స్ చేసుకోవాలనుకుంటే ఈ ఏపీఐస్ని యూజ్ చేసుకోండి అనేసి. ఈ ఏపీఐస్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ఈ ఏపీఐస్ని యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేస్తాము. ఇంటిగ్రేషన్ దాన్ని ఏమంటారంటే అజాక్స్ కాన్సెప్ట్ అంటాం. అజాక్స్ కాన్సెప్ట్. ఇక్కడ మనం హెచ్టిటిపి క్లయింట్ మెథడ్ అంటాం. క్లయింట్ మాడ్యూల్, హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ అనొచ్చు, అండ్ అజాక్స్ కాన్సెప్ట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అండ్ ఇక్కడ మనకు దీన్నే మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటాం. ఏపీఐ ఇంటిగ్రేషన్. ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా మనం ఇవన్నీ చేయొచ్చు. ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా మనకి క్రడ్ ఆపరేషన్ చేయొచ్చు. ఎవరైతే ఈ కర్డ్ ఆపరేషన్ చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటాం. ఈ కర్డ్ ఆపరేషన్ చేసే వాళ్ళని డెవలపర్స్ అంటాం. బట్ ఈ కర్డ్ ఆపరేషన్స్ని ఎవరైతే ఈ ఏపీఐస్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళని బ్యాక్ అండ్ డెవలపర్ అంటాం. ఎవరైతే ఏపీఐస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళని బ్యాక్ అండ్ డెవలపర్ అంటాం. ఎవరైతే ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తారో వాళ్ళనే ఫ్రంట్ అండ్ డెవలపర్స్ అంటాం. క్రియేట్ చేసే వాళ్ళని బ్యాక్ అండ్ డెవలపర్ అండ్ ఇంటిగ్రేట్ చేసే వాళ్ళని ఫ్రంట్ అండ్ డెవలపర్ అంటాం. ఈ రెండు వచ్చిన వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఇప్పుడు ఇది మనం చేయట్లేదు, క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఏపీఐస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆ ఏపీఐస్ని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన రికార్డ్ని మనం డేటాబేస్లో స్టోర్ చేస్తాం. అదే రికార్డ్ని యూజ్ చేసుకొని లాగిన్ ఇంటిగ్రేషన్ చేస్తాం. అదే రికార్డ్ ద్వారా మనం డేటాని గెట్ చేసుకుంటాము. ఓకే, అదే రికార్డ్ ద్వారా డేటాని కూడా గెట్ చేసుకుంటాం. ఈ ఆపరేషన్స్ ఇక్కడ చేయాలనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఓకే, ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఏపీఐస్ ఆల్రెడీ బ్యాక్ అండ్ డెవలపర్ ఇస్తాడు, అంటే నేను మీకు ఇస్తాను ఏపీఐస్ని. ఆ ఏపీఐస్ని మీరు ఇంటిగ్రేట్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేసి మొత్తం ఇప్పుడు ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ అండ్ డెవలపర్ ఏమి ఇస్తాడు అంటే మనకు ఏపీఐస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏపీఐస్. మెథడ్ ఏంటి, యూఆర్ఎల్ ఏంటి, నెక్స్ట్ పారామీటర్స్, ఏ పారామీటర్స్లోకి మీరు డేటాను పంపించాలి, పారామీటర్స్. అండ్ అదేవిధంగా మనకు ఏ ఫామ్ టైప్లో, అంటే ఏ ఫామ్లో, అంటే ఏ టైప్లో మనం డేటాను పంపించాలి, ఏ టైప్ ఆఫ్ డేటా మనం సెండ్ చేయాలి. ఓకే, సో పారామీటర్స్ అండ్ మెథడ్ అండ్ టైప్ ఆఫ్ డేటా, యూఆర్ఎల్ అండ్ మెథడ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అనమాట మనం తెలుసుకోవాల్సింది. ఓకే, బ్యాక్ అండ్ డెవలపర్ మనకి ఇవ్వాల్సింది ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు జనరల్గా మనకు ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా మనం సెండ్ చేస్తున్నామంటే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ పోస్ట్ మెథడ్. అదేవిధంగా డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేస్తున్నాము అంటే, గెట్ చేయాలి అనుకుంటే వీ యూజ్ ఇట్ యాజ్ ఏ గెట్ మెథడ్. గెట్ చేస్తున్నామంటే గెట్ మెథడ్, మనం డేటాని సెండ్ చేస్తున్నామంటే పోస్ట్ మెథడ్ అనమాట. యూఆర్ఎల్ ఒక ఫార్మేట్లో ఉంటుంది, అది ఇస్తాను నేను. పారామీటర్స్, ఏదైనా డేటా మనకు ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్కి డేటాను సెండ్ చేస్తున్నామంటే పారామీటర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకు డేటాబేస్ నుంచి డేటాని మనం గెట్ చేస్తున్నామంటే పారామీటర్స్ మనకు ఉండవు. ఈ టైప్ ఆఫ్ డేటాలో మనకు ఎక్కువగా యూజ్ చేసేది ఫామ్ టైప్ ఆఫ్ డేటా, ఫామ్ డేటా అండ్ అదేవిధంగా జేసన్ డేటా. రెండు ఒకటేలాగే ఉంటాయి, బట్ ఈ రెండు ఫార్మేట్లో ఏదైనా సరే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం దగ్గర ఉన్న ఏపీఐస్ వచ్చేసి ఫామ్ డేటా ఫార్మేట్లో మన డేటాని డేటాబేస్కి సెండ్ చేయాలన్నమాట.
ఓకే. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఏపీఐ షీట్ అనేది మీకు షేర్ చేస్తాను నేను గ్రూప్‌లో. ఆ డేటాబేస్ అంటే ఆ ఏపీఐస్‌ని యూజ్ చేసుకొని మనం ఇది చేస్తాం. ఇక్కడ మనం చూడండి ఫస్ట్ పర్పస్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేయాలంటే వాడిచ్చిన పారామీటర్స్ ఎఫ్‌నేమ్, ఎల్‌నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. అంటే ఈ ఫీల్డ్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ ఫీల్డ్స్ డేటా మాత్రమే నేను స్టోర్ చేయగలను. మిగతా ఎక్స్‌ట్రా ఫీల్డ్స్ ఉన్నా నేను స్టోర్ చేయలేను అంటున్నారు. ఇన్ కేస్ మీకు ఎక్స్‌ట్రా ఫీల్డ్స్ మీకు స్టోర్ చేయాలంటే దానికి సెపరేట్‌గా మళ్ళీ ఇంకొక ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఒకటి బ్యాక్ ఎండ్ డెవలపర్ చెప్పినట్టు మనమన్నా వినాలి. మనం చెప్పినట్టు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏపీఎస్‌ని క్రియేట్ చేయాలి. ఏదో ఒకటి అన్నమాట. ఓకే. ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తోనే మనకు ఏ ఇన్ఫర్మేషన్‌ని ఫ్రంట్ ఎండ్ నుంచి మనం తీసుకోవాలి. ఏ ఇన్ఫర్మేషన్‌ని మనం స్టోర్ చేయాలి అనేది డెవలపర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. నేనిక్కడ ఓన్లీ మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి ఎఫ్‌నేమ్, ఎల్‌నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్ ఈ డేటాని మాత్రం మీరు సెండ్ చేయండి అనేసి అంటున్నా. మీరు ఇంకా ఎక్స్‌ట్రా ఏ ఫీల్డ్స్ ఉన్నా అది నాకు అనవసరం. నాకు ఈ ఫీల్డ్స్ మాత్రమే కావాలి. అది ఏ టైప్‌లో కావాలి? ఫార్మ్ డేటా టైప్‌లో కావాలి. ఏ మెథడ్‌లో గావాలి? పోస్ట్ మెథడ్‌లో గావాలి. ఏ యూఆర్ఎల్ గావాలి? యాడ్ స్టూడెంట్ రిజిస్టర్. అంటే ఇదంతా కామన్. ప్రతి యూఆర్ఎల్‌కి అన్నిటికి ఇదంతా కామన్. దీని తర్వాతనే ఈ యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ యాడ్ చేస్తాం. లాగిన్ చేసినప్పుడు స్టూడెంట్ లాగిన్ యాడ్ చేస్తాం. గెట్ స్టూడెంట్ యూజర్ చేసినప్పుడు గెట్ స్టూడెంట్ యూజర్ చేస్తాం. డెలీట్ స్టూడెంట్ యూజర్ చేసినప్పుడు డెలీట్ స్టూడెంట్ యూజర్ చేస్తాం. అప్డేట్ చేసినప్పుడు అప్డేట్ చేస్తాం. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ టుడే వచ్చేసి రిజిస్టర్ అండ్ లాగిన్ ఈ 2 ఏపీఐస్ మీద వర్క్ చేస్తాము. ఈ రెండిటి మీద వర్క్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాలంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ మీరు చేయాలంటే ఫస్ట్ ఒక మాడ్యూల్‌ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అది కూడా రూట్ మాడ్యూల్‌లో చేయాలి. ఏ యాప్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్‌లో మీరు ఒక మాడ్యూల్ మీరు ఇంపోర్ట్ చేయాలి. ఆ మాడ్యూల్ ఏందంటే ఇంపోర్ట్ హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ అనమాట. హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్. సో ఇక్కడ లేకపోతే ఇక్కడ మీకు రాకపోతే మీరు గూగుల్‌లో అయినా సెర్చ్ చేయండి. మనకిక్కడ రాకపోతే కొన్నిసార్లు కనిపిస్తది, కొన్నిసార్లు కనపడదు. ఇక్కడ మనకు హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఒకసారి చూద్దాం. హెచ్‌టిటిపి సో మనకేం క్లయింట్ మాడ్యూల్ అనేది మనకి చూడండి ఇక్కడ ఉంది మనకు. బట్ చూద్దాం. హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్. ఈ హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఇంపోర్ట్ సెక్షన్‌లో ఇస్తాను. చూద్దాం మనకు వస్తదో లేదో మళ్ళీ తర్వాత ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ మనకు రావట్లేదు. ఒకసారి చూద్దాం. ఇదంతా తీసేసి మనకి హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్‌ని అయితే మనం ఇంపోర్ట్ చేయాలి. ఒకసారి సెర్చ్ చేద్దాం ఒకసారి. హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఇన్ యాంగులర్. డైరెక్ట్‌గా మీరు ఇక్కడ ఉండేది కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండేది కాపీ చేసుకొని హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఈజ్ డిక్లేర్ బట్ ఇట్స్ వాల్యూ ఈజ్ నెవర్ రీడ్. డిప్రికేటివ్ అండ్ డిక్లరేషన్ అకౌంట్ configuration dependency injection and HTTP client with the supporting service automatically implement HTTP. చూద్దాం. ఇక్కడ మనకు హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఎర్రర్ మనకు మూవ్ టు ఫైల్, మూవ్ టు న్యూ ఫైల్. ఎర్రర్ TypeScript error debugging failure. Plugin Angular compiler. మనకు రావట్లేదు ఇది. ఒకసారి చూద్దాం ఏమైనా మారిందేమో. సో జనరల్‌గా ముందు హెచ్‌టిటిపి క్లయింట్‌ని మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళు. జస్ట్ ఇప్పుడు మనకు వచ్చిన ఎర్రర్‌ని బట్టి మనం ప్రొవైడ్ హెచ్‌టిఎంఎల్‌ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం.
ఇంపోర్ట్ ప్రొవైడ్ హెచ్టిఎంఎల్. ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ అనమాట మనకి. ఇట్స్ ఇంపోర్ట్. సో ఇలా ప్రొవైడర్స్ని మనం ఇంపోర్ట్స్లో ఇవ్వకూడదు అనమాట. ప్రొవైడర్స్ని మనం ఇంపోర్ట్స్లో ఇవ్వకూడదు. ఇంపోర్ట్స్ కింద మన ప్రొవైడర్స్ ఉంది. ఇది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్లో వేస్తున్నాం. సో కామా ఇచ్చేసుకొని ప్రొవైడ్ క్లయింట్ మెథడ్. సో లైక్ దిస్. సో ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ అనమాట. సో ఫస్ట్ మనము జనరల్గా మీరు ఏంటంటే యాంగ్లర్ 17, 18 కాకుండా వేరే వర్షన్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ మీరు హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. బట్ యాంగ్లర్ 18ని ఇన్స్టాల్ చేసి 18లో చేస్తున్నా కాబట్టి సో మనకి 17లో అయితే నాకు ప్రాబ్లం రాలేదు. 18లో ప్రాబ్లం వస్తుంది. సో మేబీ ఇట్ కెన్ చేంజ్. సో మనకి కమింగ్లో ఏమైనా సరే చేంజెస్ ఉండొచ్చు. ఇక్కడ ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ మనం ఇంపోర్ట్ చేసుకోమని చెప్పారు. సో ఇందాక కూడా మన సజెషన్ వచ్చింది. సో ఆ సజెషన్ బట్టి నేను చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇది రూట్ మాడ్యూల్లో మనం ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ మనము ఏ పేజ్లో అయితే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం, ఏ పేజ్లో అయితే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తామో ఆ పేజ్లో వచ్చేసి మీరు ఇంపోర్ట్ హెచ్టిటిపి క్లయింట్ని మనం ఇంపోర్ట్ చేయాలి. హెచ్టిటిపి క్లయింట్ సిరీస్ హెచ్టిటిపి క్లయింట్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఏ పేజ్లో అయితే మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ రాయాలనుకుంటామో ఆ పేజ్లో మనం హెచ్టిటిపి క్లయింట్ని మనం ఇంపోర్ట్ చేయాలి. దిస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్లయింట్ మనం ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఇంపోర్ట్ కాదు, దీనికంటూ ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేయాలి. ఇన్స్టెంట్ నేమ్ నథింగ్ బట్టి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. దిస్ వన్ ఈజ్ ద క్లాస్. ఈ క్లాస్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మనకు. ఈ క్లాస్ లోపల డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని మనకు గెట్ చేసుకోవాలనుకుంటే దీనికి ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టెంట్ నేమ్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఎవ్రీ క్లాస్లో కన్స్ట్రక్ట్ విత్ ద డిఫాల్ట్ మెథడ్. కన్స్ట్రక్ట్ విత్ ద డిఫాల్ట్ మెథడ్. ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ హెచ్టిటిపి క్లయింట్కి ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేస్తాం. అది ఎలా ఇవ్వాలి అంటే ఈ కన్స్ట్రక్టర్లో మనం పబ్లిక్ కీవర్డ్ ఇక్కడ ఎనీ నేమ్ హెచ్టిటిపి ఆర్ ఎనీ ఏపీఐ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. కోలన్ ఈ మెథడ్ని ఇచ్చేయండి. హెచ్టిటిపి క్లయింట్ అనే మెథడ్ని ఇక్కడ ఇచ్చేయండి. దట్స్ ఇట్. అంటే ఈ హెచ్టిటిపి క్లయింట్కి మనం హెచ్టిటిపి అనే నేమ్ ఇస్తున్నా. అంటే దీంట్లో ఏదైనా సరే మెథడ్స్ ఉన్నాయంటే ఈ వాల్యూని బట్టి మనం గెట్ చేసుకోవచ్చు. అంటే ఈ వేరియబుల్ని యూజ్ చేసుకొని మనం గెట్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ అవుట్ సైడ్లో ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మనం యూజ్ చేసుకోవాలంటే దిస్ అనే కీవర్డ్. దిస్ డాట్ హెచ్టిటిపి డాట్ ఫస్ట్ మనం పోస్ట్ మెథడ్. అంటే మనకు పోస్ట్ మెథడ్ మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి హెచ్టిటిపి డాట్ పోస్ట్ మెథడ్. ఈ పోస్ట్ మెథడ్లో యుఆర్ఎల్ని స్ట్రింగ్లో పంపించాలి. యుఆర్ఎల్ని స్ట్రింగ్లో పంపించాలి కాబట్టి ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేసి నేను ఇస్తాం. సో నౌ సీ దిస్ స్ట్రింగ్ ఏంటంటే మనకు యుఆర్ఎల్. ఇదంతా మొత్తం కామన్ అనమాట. ఏ యుఆర్ఎల్కైనా ఏ ఏపీఐకైనా సరే ఇదంతా కామన్. ఎండింగ్లో మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ని మనం కాపీ అండ్ పేస్ట్. అండ్ అదేవిధంగా దాని తర్వాత మనం డేటాను కూడా సెండ్ చేయాలి. ఆ డేటా లేదు మన దగ్గర. ఆ డేటాని ఏ ఫార్మాట్లో పంపించాలి? ఫామ్ డేటా ఫార్మాట్లో పంపించాలి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ నేను ఏం చేస్తున్నా అంటే కాన్స్ట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ డేటాలోకి ఈ పారామీటర్స్లో డేటాని మనం మన దగ్గర వస్తున్న ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని ఈ పారామీటర్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఆ పారామీటర్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ వేరియబుల్లోకి నేను ఇన్సర్ట్ చేస్తున్నా. చూడండి ఇది ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే డేటా డాట్ అపెండ్ అనే మెథడ్. అపెండ్లో మనం 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఒక పారామీటర్లో సర్వర్లో మనకి ఏ పారామీటర్లకు స్టోర్ చేస్తామో ఆ సర్వర్ కీ అంటాం దీన్ని. సర్వర్ కీలోకి మన దగ్గర వస్తున్న ఎఫ్ నేమ్, ఈ ఎఫ్ నేమ్ని మనం ఇక్కడ రాయాలంటే దిస్ డాట్ స్టూడెంట్ డాట్ ఎఫ్ నేమ్. దట్స్ ఇట్. అంటే ఇది సర్వర్ కీ ఎప్పుడు స్ట్రింగ్ లాగే ఉండాలి. ఇక్కడ వస్తున్న ఎఫ్ నేమ్ దిస్ డాట్ స్టూడెంట్ డాట్ ఎఫ్ నేమ్, ఈ ఎఫ్ నేమ్ని ఈ ఎఫ్ నేమ్లోకి సెండ్ చేయాలి. అంటే ఇక్కడ ఎఫ్ నేమ్కి సెట్ చేస్తాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఎల్ నేమ్ అంటే ఇది నేను ఇచ్చేది కాదు, ఇక్కడ సర్వర్కి అనమాట. ఇక్కడ మీకు డేటా షీట్ మీకు పంపిస్తాను, ఏపీఐ షీట్ పంపిస్తాను. ఇది ఎల్ నేమ్. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే నేమ్స్ ఉన్నాయో అలాగే రాయాలి. ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా మీకు అవుట్పుట్ రాదు. ఎల్ నేమ్.
నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ పిహెచ్పిడబ్ల్యూడి చూడండి, ఫోన్ అని లేదు, ఇక్కడ పీడబ్ల్యూడి ఉంది, ఎలాగైతే ఉందో అలాగే రాయాలి. ఇక్కడ ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్కి మన దగ్గర వస్తున్న ఈమెయిల్. నెక్స్ట్ అదేవిధంగా పిహెచ్ అనే మన దగ్గర వస్తున్న ఫోన్ని మనం సెట్ చేయాలి, ఫోన్. అండ్ అదేవిధంగా పాస్వర్డ్, ఇక్కడ పీడబ్ల్యూడి అండ్ ఇక్కడ మనకు వస్తున్న వాల్యూ పాస్వర్డ్. ఇక్కడ ఉన్న వాల్యూస్ స్టూడెంట్ డాట్ ఎఫ్ నేమ్, స్టూడెంట్ డాట్ ఎల్ నేమ్, స్టూడెంట్ డాట్ ఈమెయిల్, స్టూడెంట్ డాట్ ఫోన్, స్టూడెంట్ డాట్ పాస్వర్డ్. ఈ డేటా మొత్తాన్ని సర్వర్ కీస్లోకి, అంటే సర్వర్లో, అంటే డేటాబేస్లో ఏ కీస్ అయితే ఉన్నాయో ఆ కీస్లోకి సెట్ చేశాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే రిజిస్టర్ని క్లిక్ చేశామో ఇదంతా సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, అంటే ఈ యూఆర్ఎల్కి డేటాను తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఈ డేటా మనకు ప్రాసెస్ జరిగి రెస్పాన్స్ అనేది బ్యాక్ ఇస్తుంది. సో ఇక్కడ మనకు తీసుకున్న వాటిల్లో మనకు ఇప్పుడు డేటాని మనం పంపించాం. ఎప్పుడైతే రిజిస్టర్ని క్లిక్ చేస్తామో ఈ డేటాను మనం ఈ హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ ద్వారా మనం పంపించాం. పంపించిన తర్వాత, అంటే హెచ్టిటిపి క్లయింట్ ద్వారా మనం పంపించిన తర్వాత మనం ఈ సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. సర్వర్ ప్రాసెస్ చేసి ఆల్రెడీ ఈ డేటా ఉందా లేదా, ఇన్ కేస్ ఆ డేటా లేకపోతే క్రియేట్ అయిందా లేదా. డేటా ఉంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనేసి ఒక రెస్పాన్స్ వస్తుంది. డేటా లేదు అని, అంటే డేటాబేస్లో లేదు అనుకుంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేది మనకు వస్తుంది. ఆ వచ్చిన డేటా మళ్ళీ మనకు రివర్స్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ రివర్స్ బ్యాక్ ఈ దాని ద్వారా, అంటే ఈ అజాక్స్ కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ ఈ డేటా మన క్లయింట్కి వచ్చి రిసీవ్ అవుతుంది. ఆ రిసీవ్ అయిన డేటాని మనం గెట్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ మెథడ్. ఈ సబ్స్క్రైబ్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. వచ్చిన డేటాను మనం రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఏదో ఒక పారామీటర్ తీసుకుంటాం. ఆర్ఈఎస్ లేకపోతే రిజల్ట్ అని తీసుకున్నాం. రిజల్ట్ కంపల్సరీ ఇలా వేరియబుల్ మనం తీసుకున్నప్పుడు దాని టైప్ అనేది మెన్షన్ చేయాలి. అది ఏ టైప్లో వస్తుందో నాకు తెలియదు, అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఎనీ టైప్ అని రాస్తున్నా. ఇట్లా సర్వర్ నుంచి వచ్చిన డేటా మనకు ఏ టైప్లో మనకు వస్తుందో మనకు అస్సలు తెలియదు, అందుకోసం మీరు ఎనీ అని రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్. అంటే ఇది సర్వర్ నుంచి వచ్చిన డేటాని క్యాచ్ చేసుకోవడానికి, ఆ వచ్చిన రిజల్ట్ నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను. నా సీస్ అవుట్పుట్. ఇప్పుడు లాగిన్ రిజిస్ట్రేషన్కి వెళ్దాం. ఇన్స్పెక్ట్ కన్సోల్. నా డేటా ఎంత ఎరేజ్ చేస్తున్నా, నా సీస్ ఒక న్యూ డేటా రాస్తున్నా. ఐలాండర్ 1 2 3 4 అండ్ అదేవిధంగా లేకపోతే మనకు ఒక మీనింగ్ఫుల్గా రాద్దాం. ఐలాండర్ నీలా ఐలాండర్ @gmail.com అండ్ అదేవిధంగా ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఆల్టర్నేట్, అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా కాకుండా వేరే ఆల్టర్నేట్ డేటా ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ 1 2 3. ఇక్కడ నేను ఏపీఐస్ని ఎలా క్రియేట్ చేశాను అంటే, మీరు ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా ఇచ్చాము అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనేసి వస్తుంది. ఈ రెండు ఫీల్డ్స్కే మనం యూనిక్ కీ రాసింటాం. యూనిక్ కీ అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే డేటాను మీరు ఇవ్వకూడదు. ఓకే, యూనిక్గా ఉండే డేటాను మీరు ఇవ్వాలన్నమాట. ఈమెయిల్ పాస్వర్డ్ రెండింటికి డూప్లికేట్ డేటాని మీరు ఇవ్వకూడదు. అలా వచ్చిందంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనేసి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నీలా ఐలాండర్ ఇచ్చాను, ఇట్లా ఏదో మొబైల్ నెంబర్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. నేను రిజిస్టర్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఈ డేటా మొత్తం ఈ ఏపీఐ ద్వారా ప్రాసెస్ జరిగి ఈ సబ్స్క్రైబ్లోకి మళ్ళీ రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది. సీఎస్ అవుట్పుట్. రిజిస్టర్ క్లిక్ చేశాను, నౌ సీస్. ఇది మనకి ఏంటంటే ఇంకా సర్వర్ నుంచి బ్యాక్ రాలేదు, సర్వర్ నుంచి రెస్పాన్స్ ఇంకా రాలేదు. మనకి మేబీ కొద్దిగా టైం ఏమైనా పట్టచ్చేమో. ఒకసారి క్లిక్ చేస్తాను. సో నెట్వర్క్లోకి వెళ్తే మనకు ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ సర్వర్లో రాలేదు. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాం.
యూఆర్ మాడ్యూల్‌లో మనకి ఏదో ఎర్రర్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ. సరే ఒకసారి ఎగ్జిట్ అయ్యేసి మళ్ళీ చూద్దాం. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ చూద్దాం. రిజిస్టర్ ఇది చేస్తున్నా. ఇన్స్పెక్ట్ కన్సోల్ ఇంత ఎరేస్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది కాబట్టి యాంగులర్ డిటెక్ట్ ఇది హెచ్టిటిపి క్లయింట్ ఈజ్ నాట్ కాన్ఫిగర్డ్ అది ఫెచ్ ఏపీఐస్ ఇట్స్ solely recommended fetch for application that the server side rendering for the better performance compatibility to enable fetch and with the fetch to the provide http call at the root of the application. ఓకే చూద్దాం. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మనం ఫెచ్ మెథడ్ ద్వారా చేసుకుందాం. ఇక్కడ మనకి హెచ్టిటిపి క్లయింట్ కాకుండా ఫెచ్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు అంటున్నారు. చూద్దాం. ఓకే సో ఫస్ట్ మనకి అవుట్పుట్ చూద్దాం. ఏదైనా సరే ఐలాండర్ నీల ఐలాండర్ అట్ gmail.com ఫోన్ నెంబర్ ఆల్టర్నేట్ ఏదో ఒకటి అండ్ 123 రిజిస్టర్. యా నసీస్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు స్టేటస్ 1 మెసేజ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ఇది రెస్పాన్స్ అనమాట మనకు వచ్చేది. ఇప్పుడు నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఏమని రావాలి? ఆల్రెడీ ఎగ్జిస్టర్ రావాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను. మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా. నసీస్ స్టేటస్ 0 మెసేజ్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇది రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనమాట. ఇలా వస్తుంది మనకి. ఎలా వస్తుంది చెప్పండి? ఇది రెస్పాన్స్ ఆబ్జెక్ట్లోనా అరేలోనా ఏ ఫార్మేట్లో వస్తుంది మనకు? జేసన్లోనా ఎలా వస్తుంది? ఏ ఫార్మేట్లో వస్తుంది మన డేటా? ఇది ఏ ఫార్మేట్? మీకేం తెలియదా ఏ ఫార్మేట్ అని? ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ రిజల్ట్లో మనకి ఏమైతే అంటే సర్వర్ వచ్చేసి మనకు మీరు సెండ్ చేసిన డేటా ఆల్రెడీ ఎగ్జిస్టెడా లేకపోతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లా, ఇలా మనకు రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది. జావా స్క్రిప్ట్లో రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే జేసన్ ఫార్మేట్లో వస్తుంది. బట్ యాంగులర్లో మనకు ఆ జేసన్ కూడా మనకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యేసి ఆబ్జెక్ట్ ఫార్మేట్లో డేటా రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో మనకు వచ్చింది డేటా. స్టేటస్ 1 వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది. స్టేటస్ 0 వచ్చినప్పుడు యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది. ఈ రెండే ఉంటాయి అన్నమాట మనకి. ఈ రెండే మనకుంటాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడున్న మెసేజ్ అనేది ఇక్కడ యూజర్కి ఇక్కడ చూపించుకోవాలి. అంటే ఇక్కడ చూపించాలన్నమాట. నేను ఇక్కడ చూపించాలి అంటే మనకు ఫస్ట్ మనం అవుట్ సైడ్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఉండాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే పబ్లిక్ ఎర్రర్ కోలన్ ఎనీ టైప్ ఆర్ స్ట్రింగ్ ఆర్ ఎనీ టైప్ అని రాస్తున్నా. ఎనీ టైప్ ఎర్రర్ కోలన్, లేకపోతే మనకు మెసేజ్ కోలన్ ఎనీ టైప్. ఈ మెసేజ్లోకి ఇక్కడ వస్తున్న డేటాని సెట్ చేస్తాను. ఎలా సెట్ చేస్తానంటే దిస్ డాట్ ఎంఎస్జీ ఈక్వల్ టు ఈ రిజల్ట్లోకి మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి రిజల్ట్ డాట్ మెసేజ్ అనమాట. రిజల్ట్ డాట్ మెసేజ్ అంటే ఈ డేటాని, అంటే ఇది స్ట్రింగ్ డేటా, ఈ డేటాని మెసేజ్లోకి సెట్ చేశాను. ఈ మెసేజ్లోకి సెట్ చేసిన తర్వాత ఈ మెసేజ్ని మనం ఇక్కడ బైండ్ చేస్తాను. ఒక పారాగ్రాఫ్ లోపల బైండ్ చేస్తాను. ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే ఎంఎస్జీ బైండ్ చేశాను. నవ్ మనము ఏదైనా సరే క్లిక్ చేసాము అంటే మనకి ఏమైతుందంటే ఇక్కడ వస్తుంది ఇంకా నుంచి రిజల్ట్. ఏదైనా సరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా కానీ ఏదైనా సరే నేను ఇస్తాను. చూద్దాం. 1 2 3 నవ్ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా. యువర్ డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇప్పుడు నేను ఇది మారుస్తున్నా. ఏదైనా సరే నేను 987 అండ్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి. నెక్స్ట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. మనకు రిజిస్టర్ సక్సెస్ఫుల్లీకైనా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటాకైనా మనకు సేమ్ బ్లాక్లోనే కనిపిస్తుంది. మనకి ఇక్కడ మనకు పాజిటివ్గా మనకు కనిపించాలి. అంటే ఎలా అంటే
రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయితే గ్రీన్గా కనిపించాలి. యువర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని ఉంటే నాకు రెడ్ కలర్లో కనిపించాలి. అంటే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ రెండు కలర్స్ మనకు డైనమిక్గా రావాలంటే వి యూజ్డ్ ఎన్జీ క్లాస్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎన్జీ క్లాస్ బైండింగ్ చేస్తున్నా ఈక్వల్ టు సిఎల్ఆర్ అనే మెథడ్ తీసుకున్నా. సిఎల్ఆర్ అనే ఒక వేరియబుల్, ఇట్స్ నాట్ మెథడ్, ఇట్స్ ఏ వేరియబుల్. ఈ ఐడి మనకు అవసరం లేదు ఇక్కడ, ఇట్స్ ఏ వేరియబుల్. ఈ వేరియబుల్కి నేను రెండు క్లాసెస్ని డిక్లేర్ చేస్తాను చూడండి. సో పబ్లిక్ సిఎల్ఆర్ కోలన్ ఎనీ టైప్ ఈక్వల్ టు ఇట్స్ వన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో నేను రెడ్ అని రాస్తున్నా. రెడ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫాల్స్ చేస్తున్నా, కామా గ్రీన్ వచ్చేసి ఫాల్స్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రెడ్ గ్రీన్ అనేది క్లాసెస్ అనమాట. ఈ క్లాసెస్ని రిజిస్ట్రేషన్లో మనం చేస్తున్నా. డాట్ రెడ్కి కలర్ రెడ్ వస్తుంది, అండ్ అదేవిధంగా డాట్ గ్రీన్కి కలర్ గ్రీన్ వస్తుంది. ఓకే, డాట్ రెడ్కి కలర్ రెడ్, డాట్ గ్రీన్కి గ్రీన్, ఈ రెండు క్లాస్. ఇప్పుడు మనకి ఈడ ఇఫ్ కండిషన్లో స్టేటస్ అనేది 1 వస్తుంది అండ్ స్టేటస్ అనేది 0 వస్తుంది. ఇక్కడ నేను రాసాను ఇఫ్ రిజల్ట్ డాట్ స్టేటస్ డబల్ ఈక్వల్ డాట్ త్రిబుల్ ఈక్వల్ టు 1 అయితే 1 అయినప్పుడు దిస్ డాట్ సిఎల్ఆర్ వాల్యూ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్లో మనకు ఇక్కడ ఉండే వాల్యూ గ్రీన్ వాల్యూ మనకు ట్రూ అవ్వాలి. ఇక్కడ మనకు గ్రీన్ వాల్యూ ఇస్ ద ట్రూ. అండ్ అదేవిధంగా ఎల్స్ రిమైనింగ్ కేసులో మనకు దిస్ డాట్ సిఎల్ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనకు రెడ్ వాల్యూ ట్రూ అనమాట. క్లియర్? నౌ సీ దిస్. ఈ కేసులో నేను డేటా రాస్తున్నా 1 2 3. నౌ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా. యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇక్కడ నేను న్యూ డేటా ఇద్దాం అనుకుంటున్నా, ఏదో ఒకటి 098 అండ్ ఇక్కడ మనకు 456 ఇలా. నో రిజిస్టర్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా ఉంది. ఇక్కడ మనకి ఇంకొక ఏదైనా సరే వాల్యూ పెంచుతున్నా. నౌ ఈస్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. అంటే ఈ డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అవుతుంది, ఎక్కడే కానీ కాదు. ఇది వచ్చే రెస్పాన్స్ అంతా మనకు డేటాబేస్ నుంచి వస్తుంది. మనం మాన్యువల్గా చూపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనం మాన్యువల్గా చూపించట్లేదు. డేటాబేస్ ఒక ఏపీఐకి పంపిస్తున్నాం. ఏపీఐ ద్వారా మనకు వచ్చిన రెస్పాన్స్ని మనం ఒక వేరియబుల్లోకి క్యాచ్ చేసుకుంటున్నాం. ఆ వేరియబుల్ ద్వారా మనం కంట్రోల్ చేస్తున్నాం మొత్తం అంతా. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో లాగిన్లో కూడా నేను ఏపీ ఇంటిగ్రేషన్ చేయాలనుకున్నా. లాగిన్లో ఏపీ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన హెచ్టిటిపి క్లయింట్ ఇంపోర్ట్ చేయాలి. హెచ్టిటిపి క్లయింట్ మనం ఇంపోర్ట్ చేయాలి. ఆ హెచ్టిటిపి క్లయింట్ ఇంపోర్ట్ చేసి హెచ్టిటిపి క్లయింట్ని మనం ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకు ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా, కన్స్ట్రక్టర్ మెథడ్. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్లోనే మనం ఒక వేరియబుల్, ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేస్తాను. హెచ్టిటిపి సేమ్ అదే నేమ్ రాయొచ్చు, లేకపోతే ఏపీఐ రాసుకోవచ్చు, ఏదైనా సరే మీ చాయిస్ ఆఫ్ నేమ్. ఇది మన ఓన్ చాయిస్ నేమ్ అనమాట. ఇప్పుడు మనం ఈ లాగిన్లో మనకి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు D1 రాసుకున్నాం, డేటా 1, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం లేకుండా డేటా 1 ఇక్కడ మనకు డేటా 1 ఇక్కడ మనకు లాగిన్లో మనకి డేటా 1 ఇక్కడ ఉంది, డేటా 1. అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, మళ్ళీ ఏదైనా సరే వేరియబుల్లో డేటా తీసుకుని అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే దిస్ డాట్ ఇక్కడ ఏపీఐ అనే వేరియబుల్ తీసుకున్నా. ఏపీఐ డాట్ ఇది కూడా మనకి పోస్ట్ మెథడే, ఎందుకంటే డేటాని మనకు డేటాబేస్ పంపించాలి. ఇక్కడ వెళ్ళేసి స్టూడెంట్ లాగిన్, ఇది యూజర్ ఈమెయిల్ యూజర్ పాస్వర్డ్లోకి మనం డేటాను సెట్ చేయాలి. ఇది యుఆర్ఎల్ మొత్తం కాపీ చేసుకుంటున్నా. ఇట్స్ ఏ పోస్ట్ మెథడ్. దిస్ పోస్ట్ మెథడ్. ఇక్కడ మనకు స్ట్రింగ్ స్లాష్ ఇక్కడ మనకు స్టూడెంట్ లాగిన్. దిస్ ద యుఆర్ఎల్ అండ్ డేటాని మనం సెట్ చేయాలి. ఈ డేటాను మనం ఫామ్ డేటా ఫార్మేట్లో సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి కాన్స్ట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా.
ఈ ఫామ్ డేటాలో మనకి డేటా డాట్ అప్ అండ్ ఆఫ్ ఫస్ట్ సర్వర్కి నెక్స్ట్ మన దగ్గర వస్తున్న డేటా, నెక్స్ట్ సెకండ్ వాల్యూ కూడా మనకి సర్వర్కి, నెక్స్ట్ మనకు వస్తున్న డేటా, 2 వాల్యూస్ మనం పంపించాల్సింది. దాంట్లో ఫస్ట్ సర్వర్కి ఏంటంటే యూజర్ ఈమెయిల్ ఈ వాల్యూని మనకి ఇక్కడ సెట్ చేస్తాం. అండ్ అదేవిధంగా యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్. ఇప్పుడు మనకి ఇక్కడ దీనిలో నుంచి డేటా వస్తుంది. దిస్ డాట్ డేటా డాట్ వాల్యూ డాట్ ఈమెయిల్, దిస్ డాట్ డేటా వన్ డాట్ ఈమెయిల్ డాట్ వాల్యూ డాట్ ఈమెయిల్ అనమాట. కావాలంటే మీరు చెక్ చేయండి, కన్సోల్లో చెక్ చేసిన తర్వాతనే మీరు ఈ డేటాని మీరు రాయాలి. ఫస్ట్ మీరు ఇదంతా అనలైజ్ చేసుకోవాలి, ఎక్కడికి వస్తుంది వాల్యూ అనేసి. ఇక్కడ మనకు పాస్వర్డ్ డేటా. నెక్స్ట్ మనకు సర్వర్కి వెళ్తుంది, సర్వర్ వచ్చేసి ప్రాసెస్ చేసిన తర్వాత మనకి సబ్స్క్రైబ్ అనే మెథడ్ ద్వారా రిజల్ట్ని క్యాచ్ చేసుకుని ఇక్కడ మనకు ఏదైనా మన ఓన్ డిఫైన్ వేరియబుల్ ఆర్ఈఎస్ తీసుకున్న ఎనీ టైప్ ఆఫ్ డేటా, కంపల్సరీ ఎనీ టైప్ని మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ డేటా మనకి స్టోర్ అవుతుందో మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ఈఎస్, మీరు కావాలంటే కన్సోల్లో చెక్ చేయండి. ఇక్కడ మనకు ఇఫ్ ఆర్ఈఎస్ డాట్ స్టేటస్. సో ఫస్ట్ మనకి ఏంటంటే స్టేటస్ =1 ఉన్నప్పుడు మనకి అండ్ ఎల్స్లో ఇవన్నీ మనకి స్టేటస్ కూడా మనకు వస్తుంది. మనకు ఇక్కడ మనకు దిస్ డాట్ ఎంఎస్జీ, మళ్ళీ ఇక్కడ నేను ఎంఎస్జీ తీసుకుంటాను, ఈక్వల్ టు ఆర్ఈఎస్ డాట్ మెసేజ్. ఈ వచ్చిన మెసేజ్ని వచ్చేసి మనకు ఎంఎస్జీలోకి సెట్ చేస్తాను. ఎంఎస్జీ అనే వేరియబుల్ని ఇక్కడ తీసుకుంటాను. పబ్లిక్ ఎంఎస్జీ కోలన్ ఎనీ టైప్. ఈ ఎంఎస్జీని మనం ఈ లాగిన్ ఫామ్లో ఇక్కడ మనం బైండ్ చేయాలి. వచ్చిన రిజల్ట్ ఇక్కడ మన మెసేజ్ టైప్లో మనం చూపించాలనేసి. సేమ్ మీరు ఒక ఏపీఐ ఇంటిగ్రేషన్ మీరు చేశారంటే రిమైనింగ్ అంతా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మనకు కలర్స్ మనకు డైనమిక్గా చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకి ఎలాగైతే మనకు రిజిస్ట్రేషన్లో మనకు రెడ్ గ్రీన్ ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు రెడ్ గ్రీన్ అనే క్లాసెస్ ఉండాలి. ఆ రెడ్ గ్రీన్ క్లాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ పబ్లిక్ సిఎల్ఆర్ కోలన్ ఎనీ టైప్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ ఫస్ట్ ఫాల్స్ అండ్ అదేవిధంగా గ్రీన్ ఫాల్స్. సేమ్ ఇదే వాల్యూస్ మనకి ఇఫ్ కండిషన్ ఇఫ్ ఆర్ఈఎస్ డాట్ స్టేటస్ =1 అయినప్పుడు మనకి దిస్ డాట్ సిఎల్ఆర్ ఈక్వల్ టు దిస్ వాల్యూ గ్రీన్ ఈజ్ ద ట్రూ. అదేవిధంగా దిస్ డాట్ సిఎల్ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనకు రెడ్ ఈజ్ ద ట్రూ. అంటే మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ రిజిస్టర్ అయిన డేటాతోనే మీరు లాగిన్ అవ్వాలి, లేకపోతే లేదనమాట. సో ఫస్ట్ మనకి లాగిన్కి వెళ్దాం. లాగిన్లో వచ్చేసి మనకు ఇప్పుడు మన రిజిస్టర్ అయిన డేటా ఐలాండర్ శంకర్, లేకపోతే మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం, అదే డేటాతో మనం చేద్దాం. సో ఐలాండర్ నీలా ఐలాండర్ 123 @gmail.com అండ్ మనకు 123 ఏదో ఒకటి ఒక మొబైల్ నెంబర్ లాగా అండ్ 123 నో రిజిస్టర్. రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ 123 పాస్వర్డ్ నీలా ఐలాండర్ 123 అంటే ఈ ఈమెయిల్తో మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్కి వెళ్తున్నా అండ్ నీలా ఐలాండర్ 123 అండ్ 1234 ఇస్తున్నా, జనరల్ 4 ఇస్తున్నా లాగిన్. చూద్దాం ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే ఇన్స్పెక్ట్ కన్సోల్, మనకి ఆబ్జెక్ట్ వచ్చింది. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సీ దిస్, ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది మనకు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మనకు బైండ్ చేయలేదు, క్లాస్ నేమ్ని బైండ్ చేయలేదు. ఇక్కడ మనం క్లాస్ని బైండ్ చేయాలి. సో ఎన్జీ క్లాస్ ఈక్వల్ టు సిఎల్ఆర్ని బైండ్ చేయలేదు, దాన్ని బట్టి మనకు బైండ్ చేస్తాం. సేమ్ మళ్ళీ ఐలాండర్ సో నీలా ఐలాండర్ 123 అండ్ 123 ఇప్పుడు కరెక్ట్ వాల్యూ ఇస్తున్నా లాగిన్. సీస్ లాగిన్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్ రీడైరెక్ట్ డాష్బోర్డ్. ఇది సర్వర్ నుంచి వస్తుంది, నేను ఇచ్చిన రెస్పాన్స్ కాదు, ఇది సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ అది. నెక్స్ట్ ఇక్కడ మనకు పాస్వర్డ్ రాంగ్ రాస్తున్నా లాగిన్, సీస్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ ఈమెయిల్ రాంగ్ రాస్తున్నా, సీస్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇన్ కేస్ ఉంది అంటే వస్తుంది, ఉంది అంటే మన డేటా వస్తుంది, లేకపోతే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. 123 అండ్ 123 నౌ సీ దిస్ లాగిన్ సక్సెస్ఫుల్ ప్లీజ్ వెయిట్ రీడైరెక్ట్ డాష్బోర్డ్. ఇదంతా ప్రాసెస్ ఇక్కడ జరుగుతోంది. ఓకే, ఇది లాగిన్ ఏపీఐ ఇంటిగ్రేషన్, రిజిస్ట్రేషన్ ఏపీఐ ఇంటిగ్రేషన్. ఈ రెండు మీరు చేస్తేనే మీకు ఏపీఐ ఇంటిగ్రేషన్ వచ్చినట్టు. సో టుమారో కాన్సెప్ట్లో వచ్చేసి మనం
లాగిన్ సక్సెస్ అయిన తర్వాత నేను వేరొక డాష్బోర్డ్కి నావిగేట్ చేస్తాను. వేరొక డాష్బోర్డ్కి నావిగేట్ చేద్దాం. సో ఇది ఏపీఐ ఇంటిగ్రేషన్. సో మనకి లాగిన్ లాగౌట్ ఇది టుమారో చూద్దాం. ఇక్కడ మనకు అయ్యింది ఓన్లీ ఏపీఐ ఇంటిగ్రేషన్ మాత్రమే, రిజిస్ట్రేషన్ లాగిన్కి. అండ్ ఇది ఫామ్ వ్యాలిడేషన్ అయింది అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ మాత్రం అయింది. టుమారో లాగిన్ సక్సెస్ అయినప్పుడు వేరొక పేజ్కి నావిగేట్ టు డాష్బోర్డ్ అండ్ అదేవిధంగా లాగౌట్ అండ్ అదేవిధంగా లోకల్ స్టోరేజ్ అండ్ సర్వీస్, అన్నిటి గురించి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వీటన్నిటి గురించి చూద్దాం. ఇంకా టైం ఉందనుకుంటే కాంపనీ ఇంటరాక్షన్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్, ఇవన్నీ ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ మనకి 3-4 క్లాసెస్లో మనకి ఫినిష్ అయిపోద్ది. సో మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవన్నీ గుర్తుంటాయి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ముందే చెప్తున్నా, మీరు ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను. ఎవరైతే అక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్ గురించి మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఈజీగా అనిపిస్తుంది. ఇన్ కేస్ అక్కడ ప్రాక్టీస్ చేయలేదో ఇది కష్టంగానే ఉంటుంది మీకు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. అసలు మీరు ఫ్రంట్ అండ్ డెవలపర్ అవ్వాలి అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ రావాలి, ఇంకా వేరేది వర్క్ కాదు. మీరు డెవలపర్ అవ్వాలంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ రావాలి. ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ రావాలంటే ఇవన్నీ ముందుండే కాన్సెప్ట్స్ అన్ని రావాల్సిందే. ఇవన్నీ బేసిక్స్. ఇది మెయిన్ కాన్సెప్ట్. మనకి ఫ్రంట్ అండ్ డెవలపర్ అంటున్నారు అంటే ఆ డెవలపర్ అనే నేమ్ ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ ఇచ్చే వచ్చింటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో మనకు అప్డేట్, గెట్, డెలీట్ వీటి గురించి కూడా మనం చేయాలి. ఓకే, లాస్ట్ క్లాస్లో చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో మనకు సేమ్ డాష్బోర్డ్ నావిగేషన్, ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి ఆ డాష్బోర్డ్లో చూపించడం అండ్ ఓన్లీ లాగిన్ అయినప్పుడు మాత్రమే డాష్బోర్డ్లోకి వెళ్ళడం, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.